అయిపోయిందమ్మా, అయిపోయింది. కొంచెం ఓర్చుకోమ్మా. గట్టిగా ముక్కు. అలాగే ఊపిరి బిగబట్టి గట్టిగా ముక్కు. అయిపోయింది అయిపోయింది. అంతే అంతే. గట్టిగా ముక్కే. అయిపోయిందమ్మా అయిపోయింది. అంతేనే. అందరూ రండి, అందరూ రండి. బిడ్డ పేరయ్య గారిని పుణికి పుచ్చుకున్నాడు. చూపు మాత్రం అలా అమ్మమ్మదే. ఏదైతేనే ఈ రోజు అది అలానే పద్ధతులు చూస్తున్నాడు. వచ్చే డబ్బుతో ఊరికెళ్ళి పందులు కాసిన కాసుకోవచ్చు గానే ఈ అడవి పక్క కన్నెత్తి చూడకూడదు అల్లుడు. ఈ రోజు ఆ దరిద్రపు ఒకటిగాడి పీడ విరగడైపోయింది. ఒళ్ళు పులిసిపోయిందంటున్నాము. దారిలో వాన పడితే చలి నువ్వెక్కడున్నా వెతికి కనిపెట్టి కత్తి పీటతో నీ పీక కోస్తాన్రా. ఎవరినో నీకు తెలీదా? నన్ను నా పిల్లని ఈ నరకాల్లో వదిలేసి వెళ్ళిపోయిన వాడిని ప్రాణాలతో వదిలిపెట్టను. ఊరికెళ్ళగానే రంగమ్మ కాళ్ళకి కంచు మెట్టెలు, బిడ్డకి లక్క పెడతలు కొనాలి బావా. నీ బిడ్డనే రంగమనే నాకు చూడాలనే ఉంది. మరోసారి వస్తాను. అవును, వాళ్ళకి ఏం కొని తీసుకెళ్ళబోతున్నావు? రంగమ్మకి తాళి, ఏ బిడ్డ తెలీదు, అందుకని మొల్తాడు. అందరికి చీరలు బట్టలు, ముసలిదానికి పందారు మిఠాయి. పందారు మిఠాయి అంటే ముసలిదానికి ఇష్టం. చప్పరించి తిండి. బావా లెక్కలు చూస్తున్నారు. మళ్ళీ మళ్ళీ ఎందుకులా గుంపులుగా కూర్చోబెట్టి నాటకాలు ఆడుతున్నారు? వాళ్ళు ఏమైనా పదులు చూపించుకున్నారా ఏంటి? ఏడాదికి ఒక్కసారైనా ఇలా డబ్బు కంటికి చూపిస్తూ ఉండాలి. అప్పుడే వాళ్ళు సురుగ్గా పనిచేస్తారు. ఎత్తాడు అబ్బాయి సుబ్బలక్ష్మి. నల్ల బెల్లం, 2 బళ్ళు ఉప్పు, 40 ఈసులు రాగులు, 4 కట్ట పొగాకు, దొంపలు 12 తులాలు. వైద్యానికి 8, మందులు మాకులు 35 రోజులు. ఇలా రోగాన్ని పడితే ఎలారా? ఇంకొంతకాలం మీరు ఇక్కడే ఉండాలి. వెళ్ళండి, వెళ్ళి పని చూసుకోండి. బయట తల్లి కూతురు, దాని మనవరాలు. తల్లికి మంత్రం వేసి తాయెత్తు కట్టిన దానికి, కూతురుకో తాయెత్తు కోను కోసిన దానికి, 2 కలిపి మొత్తం నెలకూలి. మేడం తల్లి. నడిచాడు కొండయ్య. నాకు మరో దిక్కు లేదు. నేను ఇక్కడి నుంచి పోను సామె. నా పెళ్ళాం బిడ్డల్ని అడవిగా భరించాను. నేను దేనికి పనికిరాడు. తర్వాత చాలు రాజు. చిగుళ్ళు గిల్లింది 282 రోజులు, చెట్లు నరికింది 38 రోజులు. సాయిబు, నీ లెక్కేంటి? కాంబళ 1, ఇతర పాత్రలు 2, 3, కంబళి మూతలు పొగ్గొట్టం 1, 100 బిళ్ళలు 2, 4. తర్వాత పొగాకు 4 కట్టలు, దుంపలో తూలం, నల్ల బెల్లం పడి 80 ఈసులు రాగులు. అబ్బో, గొప్ప తిండి తిన్నాడే. నీ లెక్క చెప్పు. ఈడి లెక్కల్లో పరీక్ష చేసినందుకు 13 రోజులు ఉంటూ బొమ్మనందుకు కషాయం మాత్రలు 2 పూటలకి మొత్తం 6 రోజులకి 12 చేశారు. తర్వాత మాత్రలు 6 రోజులకి, పూటకి 3, మొత్తం 18 రోజులు వైద్యం ఖర్చు. తీసుకో. ఊళ్ళో తీసుకున్న డబ్బు, వచ్చే దారిలో నెల 7 రోజులకి నీ తిండి ఖర్చు, ఇప్పుడు నువ్వు ఉంటున్న గుడిసెకి అద్దె, తిన్నందుకు పడుకున్నందుకు అన్నిటికీ వడ్డీ, మొత్తం జమా ఖర్చులని వేసి చూస్తే నువ్వు ఇంకా 3 సంవత్సరాల 2 నెలలు పనిచేసి అప్పు తీర్చాలి. దొరకే కింద బా.
నేను రంగమ్మ దగ్గరికి వెళ్ళాలి దయమయ్యా. నోరెత్తేవో జీవితాంతం ఇక్కడే ఉండి చావాల్సిందే. తరవేంట్రా దయమయ్యా. మాణిక్యం కూతురు వల్లి. పారిపోయిన నీ మొగుళ్ళకి ఎవడు తీరుస్తాడు? పోవే పొమ్మంటున్నానా? దొరగారి దగ్గర కొరడా దెబ్బలు తినే శక్తి నాకు లేదు తల్లి. ఆ!